ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. Hi all, I am Dr. Santosh, maxillofacial surgeon. I am consultant of Occidental Clinic. Today topic జైగోమా ఇంప్లాంట్స్. చాలా మంది అడుగుతున్నారు బోన్ లేకపోతే ఇంప్లాంట్స్ ఎలా ప్లేస్ చేసుకుంటామని. దీనికి ఆప్షన్ జైగోమా ఇంప్లాంట్స్ ఆప్షన్ ఉంది. జైగోమా ఇంప్లాంట్స్ అంటే అవి చాలా 3 to 5 సెంటీమీటర్స్ లాంగ్ ఇంప్లాంట్స్ అన్నమాట. అది చాలా సివియర్ బోన్ లాస్ పేషెంట్స్కి, బ్లాక్ ఫంగస్ కేసెస్ అండ్ సివియర్ ట్రోమా అంటే యాక్సిడెంట్స్ జరిగిన వాళ్ళకి బోన్ లాస్ అవుతుంది. ఆ పేషెంట్స్కి ట్యూమర్ రిసెక్షన్, ట్యూమర్ అంటే క్యాన్సర్ ట్యూమర్ ఏమన్నా ఉన్న ఆ ట్యూమర్ రిసెక్షన్ చేసిన పేషెంట్స్కి, ఎన్ని ప్యాథలాజికల్ డిఫెక్ట్స్ ఉన్న పేషెంట్స్కి ఈ ఇంప్లాంట్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్గా అవుతాయి. అండ్ ఈ ఇంప్లాంట్స్ మాత్రమే ప్లేస్ చేయగలము. ఇది చాలా లాంగ్ ఇంప్లాంట్స్, అంటే 30 to 50 mm లాంగ్ ఉంటుంది అండ్ విడ్త్ 4 to 5 mm విడ్త్ ఉంటుంది ఇంప్లాంట్స్. అండ్ జైగోమా ఇంప్లాంట్స్ ఎలా ప్లేస్ చేస్తామంటే జా బోన్ పోస్టీరియర్ పార్ట్లో ప్లేస్ చేస్తాము. ఇది ఆల్వియర్ క్రిస్ట్ నుండి సైనస్ త్రూ సైనస్, మ్యాక్సిలరీ సైనస్ అండ్ జైగోమా బోన్లో ప్లేస్ చేస్తాం ఇంప్లాంట్స్. అందుకే దీన్ని జైగోమాటిక్ ఇంప్లాంట్స్ అంటారు. జైగోమా బోన్ అనేది వెరీ స్ట్రాంగెస్ట్ బోను. ఈ జైగోమా బోను 4 బోన్స్తో మిక్సప్ అయి ఉంటుంది. అండ్ టెంపరల్ బోను, మ్యాక్సిలరీ బోను, స్పినైడ్ బోను అండ్ ఫ్రంటల్ బోను 4 బోన్స్తో మిక్సప్ అయి ఉంటుంది. అండ్ ఈ జైగోమాటిక్ బోను ఫేస్లోనే వెరీ స్ట్రాంగెస్ట్ బోను. దీంట్లో బట్రసెస్ అనేవి హారిజాంటల్, వర్టికల్ బట్రసెస్ ఉంటాయి ఈ జైగోమాటిక్ బోన్లో. ఈ జైగోమాటిక్ బోన్ యాంకరేజ్గా హెల్ప్ అవుతుంది జైగోమా ఇంప్లాంట్స్కి. అండ్ జైగోమా ఇంప్లాంట్స్ పెట్టినప్పుడు లాంగ్ స్టాండింగ్గా హెల్ప్ అవుతుంది పేషెంట్స్కి. ఇంప్లాంట్స్ ఫెయిల్యూర్ అనేవి చాలా తక్కువ, రేర్ కండిషన్స్లో అవుతాయి. ఇది యాంకరేజ్గా హెల్ప్ అవుతుంది ఇంప్లాంట్స్కి. ఈ ఇంప్లాంట్ అనేది ఆల్వియర్ క్రిస్ట్లో డ్రిల్ చేసి మ్యాక్సిలరీ సైనస్ త్రూ, సైనస్కి ఎఫెక్ట్ ఏం జరగదండి. చాలామంది అడుగుతున్నారు సైనస్కి ఏమైనా ఎఫెక్ట్ జరుగుతుందా అని. సైనస్కి ఏం ఎఫెక్ట్ జరగదు. అండ్ టెంపరల్ పోసా దాకా వెళ్తాం, ఇన్ఫ్రా టెంపరల్ పోసా దాకా ఈ ఇంప్లాంట్ అనేది ప్లేస్ చేస్తాము. సివియర్ బోన్ లాస్ ఉన్న వాళ్ళకి ఇంప్లాంట్ ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అంటే 2 ఇంప్లాంట్స్, చాకు 2 sides, రైట్ సైడ్ 1 ఇంప్లాంట్, లెఫ్ట్ సైడ్ 1 ఇంప్లాంట్ పెట్టి మిడిల్లో 2 ఇంప్లాంట్స్ పెడితే ఈ ఇంప్లాంట్స్ అనేది మొత్తం 2 స్ట్రక్చర్ని స్టేబుల్ చేస్తుంది అన్నమాట. అండ్ ఈ ఇంప్లాంట్స్ లాంగ్ స్టాండింగ్గా ఉంటాయి. ఈ ఇంప్లాంట్ సపోర్టెడ్తో మొత్తం డెంచర్ ఇవ్వచ్చు, ఫుల్ మౌత్ డెంచర్ పేషెంట్స్కి మనం ఇవ్వచ్చు. దీనివల్ల ఫెయిల్యూర్, తొందరగా ఊడిపోవడము అలాంటివి ఏమి ఉండదు. జైగోమాటిక్ ఇంప్లాంట్స్ చాలా కేసెస్ ఈ క్లినిక్లో చేశాము. జైగోమాటిక్ ఇంప్లాంట్స్ వల్ల ఐ ప్రాబ్లమ్స్, ఐ డిఫెక్ట్స్ ఇలాంటివి అని చాలామంది భయపడుతున్నారు. అలాంటి ఏం ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. చాలా సింపుల్ ట్రీట్మెంట్. కాకపోతే మ్యాక్సిలోఫేషియల్ సర్జన్సే చేయగలరు. సివియర్ ట్రీట్మెంట్ కూడా, కానీ ఈజీ, ఏం కాంప్లికేషన్ లేకుండా ఈ ట్రీట్మెంట్ చేస్తాము. లోకల్ అనస్థీషియాలోనే ఈ ట్రీట్మెంట్ చేస్తాం. కంఫర్ట్ కావాలంటే జనరల్ అనస్థీషియాలో కూడా చేయగలము. అండ్ లోకల్ అనస్థీషియాలో కూడా ఈ ట్రీట్మెంట్ జరుగుతుంది. కాంప్లికేషన్ అయితే చాలా రేర్ అండి. ఈ ట్రీట్మెంట్ కాస్ట్ ఎఫెక్టివ్ కూడా చాలా తక్కువ.